గత వారంలో మనం దైవత్వంలోని ముగ్గురు వ్యక్తులకి స్వయంగా వ్యక్తిత్వం ఉంది అనే దాన్ని మనం ఆలోచన చేశాం. దైవత్వంలో 2 భాగాలు మీరు జాగ్రత్తగా గమనించి గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే దైవత్వం యొక్క తత్వం, ఆ దైవత్వానికి చెందిన ముగ్గురు. ముగ్గురు వ్యక్తులుగా వ్యక్తిత్వం కలిగిన వారు. తత్వం ఒకటే. దైవత్వం యొక్క సారాంశం తత్వం ఒకటే. అందులో వ్యక్తులు స్వయంగా వ్యక్తులై స్వయం ఆలోచన, స్వయం గ్రహింపు, తీర్మానాలు చేయగలిగిన స్వతంత్ర కలిగిన వారుగా ఉంటారు అనేది గత వారంలో మనం నేర్చుకున్నాం. కానీ ఆ నేర్చుకున్న వాక్య భాగం సందర్భంలో కొన్ని అంతరాయం కలిగినాయి. ఎంతవరదాకి మీకు అర్థమైందో, లేకపోతే కొందరు మరలా కనెక్షన్ డిస్కనెక్ట్ అయిన తర్వాత కనెక్షన్ లభించింది కానీ దానిని మరలా చూడలేకపోయారు అనేది వాస్తవమైన సంగతి. కనుక ఎంతవరదాకు మీరు గత వారంలో మీరు నేర్చుకున్నారో తెలియదు. అందుకని ఒకసారి గత లాస్ట్ స్లైడ్ మాత్రం ఒకసారి చూడడానికి ప్రయత్నిస్తున్నాం. దైవత్వం యొక్క ముగ్గురు సొంత వ్యక్తిత్వం గల ముగ్గురు వ్యక్తులు మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంటారు. కాబట్టి వారు ఒకరిలాంటి వారు కాదు, ఒకరు మరొకరు లాంటి వ్యక్తులు కాదు. వ్యక్తులలో వారు వేరైన వారు, కానీ దైవత్వంలో ఒకే దైవత్వాన్ని కలిగిన వారు. అంటే నాలాంటి మరొకరు అనే పదప్రయోగం కనిపిస్తూ ఉంటుంది. నాలాంటి వారే కానీ నేను కాదు, ఆయన వేరే. దానినే మరొకరు, వేరొక, మరొక అనే మాట యోహాను రాసిన సువార్తలో కనిపిస్తూ ఉంటాయి. కనుక మనం ఆ వేరొక అనే మాటనే గ్రీకులో అలోస్ అనే మాట అంటూనే డిఫరెంట్ కైండ్ అనమాట. ఆఫ్ ద సేమ్ కైండ్ డిఫరెంట్ కైండ్. అంటే నా వంటి వారే కానీ నేను కాదు, ఆయన వేరే ఆయన. ఈ పదప్రయోగం మనకి ఈ వచనాల్లో మనకి కనిపిస్తూ ఉంటుందని యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 31, 37, 8, 16, 17, 18, 29, 14, 16 వచనాలలో మనకి కనిపిస్తూ ఉంటాయి. కనుక ఈ వచనాల్లో వేరొక, 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 వేరొక అనే మాట మీరు గమనించి చూడాలి. లేకపోతే మరొక, మరొక, వేరొక అనే మాటలు మనకి కనిపిస్తుంటాయి. ఆ పదప్రయోగాలను మీరు గమనించి చదివితే తండ్రి తన్ను గురించి చెప్పుకునేటప్పుడు కానీ, లేకపోతే కుమారుని గురించి చెప్పుకునేటప్పుడు కానీ, పరిశుద్ధాత్మను గురించి చెప్పుకునేటప్పుడు కానీ, ఉదాహరణకి మనం పరిశుద్ధాత్మను గురించి యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో యోహాను సువార్తలో చూసినప్పుడు క్రీస్తు ప్రభు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరొక ఆయనని పంపిస్తాడు అనే విషయాన్ని అపోస్తులకి వాగ్దానం చేస్తూ, ఆ వాగ్దానంలో ఆయన పంపించి ఆయన ఎలాంటి వాడో మనకి తెలియచేయడం జరిగింది. 14వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 16వ వచనంలో. ఈ 16వ వచనంలో పరిశుద్ధాత్మను వాగ్దానం చేస్తూ ఆ పరిశుద్ధాత్మను గురించి ఆయన చెప్పిన మాటలు మీరు చూడగలిగితే బైబిల్ గ్రంథాన్ని తెరిచి 14వ అధ్యాయం 16వ వచనంలో, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మాకు ఒకే సందర్భంలో ఒకే వరుసగా వేరు వేరు అయిన వారు కనిపిస్తుంటారు. ఒకటి నేను అనేది క్రీస్తు ప్రభు. నేను తండ్రిని వేడుకొందును అనగా తండ్రిని నేను వేడుకుంటా అనగా తండ్రి ఉన్నాడు, క్రీస్తు ప్రభు నేను అనే రూపంలో ఉన్నాడు. ఆ తర్వాత అంటున్నాడు ఎవరిని పంపించమని కోరుతున్నాడంటే మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన అంటే తండ్రి వేరొక ఆదరణకర్తను. వేరొక అనే మాట ఇక్కడ కూడా కనిపిస్తుంది. వేరొక అంటే ఆయన కాదు, లేకపోతే తండ్రి కాదు, వీరిరువురు కాదు, ఆయన వేరొక ఆయన. అనగా తండ్రినే ఒక వ్యక్తి ఉన్నాడు, క్రీస్తు ప్రభు అనే వ్యక్తి ఉన్నాడు, అలాగే పరిశుద్ధాత్మ అనే వ్యక్తి ఉన్నారు. ముగ్గురు వ్యక్తులు కూడా ఒకే లైన్ లో మనకి యొక్క భాగంలో కనిపిస్తుంటారు. ఒకరు లాంటి వారు మరొకరు కాదు. వ్యక్తులలో గుర్తుపెట్టుకోవాలి, వ్యక్తులుగా వారు ఒకరి లాంటి వారు మరొకరు కాదు. దైవత్వంలో ఒకే దైవత్వాన్ని ఉన్నవారు, దైవత్వంలో ఉన్నవారు, ఒకే దైవత్వం వారికి ఉంది, కానీ వ్యక్తులలో వారు వేరు వేరు వ్యక్తులు అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. తండ్రి కుమారుడు కాదు, పరిశుద్ధాత్ముడు కాదు. ఒకరు తనకు వ్యక్తిగతమైన దాన్ని చేయవచ్చు, అనుభవించవచ్చు, కానీ మరొకరికి వ్యక్తిగతంగా సంబంధం లేదు. కనుక తండ్రి ఏం చేస్తున్నాడో దానినే ఆయన చేయాలని లేదు. అలాగే కుమారుడు ఏది చేస్తున్నాడో దానినే తండ్రి చేయాలనే నిబంధన లేదు దైవత్వంలో. దైవత్వం ఒకటే ఉన్నా వ్యక్తులు వేరు కాబట్టి వారికి ఇష్టమైన దాన్ని వారి ఆలోచన వరకు, వారి తీర్మానం మనకు వ్యక్తిగతంగా వారు కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు.
ఆ వ్యక్తిగతమైన వ్యక్తిత్వం ఉంది కాబట్టి తత్వంలో ఒకటే ఉన్నప్పటికీ కూడా వేరుగా ఉన్నవారు స్వయం ఆలోచనతో స్వయం నిర్ణయాల్ని, స్వయం అనుభవాల్ని, స్వయం తీర్మానాల్ని వారు వ్యక్తిగతంగా చేస్తూ ఉంటారు అనేది దైవత్వంలో వ్యక్తికి ఉన్న లక్షణం. పైగా దైవత్వంలో వ్యక్తి మరొకరిని ప్రేమించవచ్చు, మరొకరిని నివసించవచ్చు, లేకపోతే మరొకరిని బాధ పెట్టవచ్చు. ఉదాహరణకి మనం చూసినప్పుడు క్రీస్తు ప్రభు వారిని ఆయన మీద పాప భారమును మోపి ఆయన బాధ పెట్టినట్టుగా మనకి జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం తెలియజేస్తుంది. కనుక బాధ పెట్టినందున, లేకపోతే ఆయన శ్రమానుభవాన్ని అనుభవించేలా చేసినందున తండ్రి అయిన వాడు దైవత్వంలో ఎలాగూ గొప్పవాడుగానో లేకపోతే తక్కువ వాడుగానో లేదు. అలాగే ఈయన బాధ అనుభవించినందున ఈయన తక్కువ వాడుగానో గొప్పవాడుగానో లేదు. దైవత్వంలో సమానులే. కానీ వ్యక్తిత్వంలో వారు ముగ్గురు కూడా వేరు వేరు వ్యక్తులుగా ఉన్నారు అనేది, ఒకరిలాంటి వారు మరొకరు కాదు, కానీ దైవత్వంలో ఒకే దైవత్వాన్ని కలిగిన వారు. ఈ భాగంలో మనం చూసినప్పుడు ఒకే దైవత్వం కలిగిన ముగ్గురు వేరు వేరు అయిన వారు చేసిన కార్యములు మరొకరు చేయకపోవచ్చు. గుర్తుపెట్టుకోవాలన్నమాట. వారు చేసిన కార్యక్రమాలని మరొకరు చేయకపోవచ్చు. హలో, అలా పవర్ పాయింట్ ఎవరో టచ్ చేస్తారు, ఫోన్ చేస్తారు. సందేశ్ అంకల్, పవర్ పాయింట్ ఏది ప్రాబ్లం ఏం చూడు అక్కడ చూస్తున్నాను. ఒక్క నిమిషం. మరొకరు చేయకపోవచ్చు. తండ్రి కుమారుని పంపించాడు, అలాగే తండ్రి కుమారుని ప్రేమించాడు. ఆ కుమారుడు కూడా తండ్రికి విధేయుడై ఉన్నాడు. అవన్నీ కూడా స్వయంగా వారి దైవత్వానికి ఎలాంటి భంగం జరగకుండా స్వయంగా వ్యక్తులుగా తమ పాత్రలో వ్యక్తిత్వంగా స్వయం నిర్ణయాలతో స్వయం వ్యక్తిత్వంతో చేసే కార్యములుగా మనం చూడాలి. కనుక వారు ఒకరిలో ఒకరు నివాసం చేయడం కానీ, మరొకరిని బాధ పెట్టడం కానీ, మరొకరు ఉండడం కానీ మనకి కనిపిస్తుంటుంది. ఇది నిన్నటి రోజు మనం మొన్న వీక్ లో చదివిన వాక్య భాగం. ఈ వాక్య భాగంతో పాటు మరొక విషయానికి మనం వెళ్తూ ఉన్నాం. ఈ భాగంలో మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం. దేవుడు ఒక్కడే అనే మాటకి, ముగ్గురు వ్యక్తులు అనే మాటకి ఒక ప్రశ్న మిమ్మల్ని అడగబోతున్నా. దయతో దీనికి సమాధానం చెప్పండి. పరిశుద్ధాత్ముడు దేవుడని నమ్ముతారా? చెప్పాలి. పరిశుద్ధాత్మని మీరు దేవుడని నమ్ముతారా? రమేష్, నమ్ముతాం సార్. నమ్ముతారు. ఓకే. అలాగే క్రీస్తు ప్రభుని దేవుడని నమ్ముతారా? నమ్ముతాం. తండ్రిని దేవుడని నమ్ముతారు? నమ్ముతాం. ఇప్పుడు తండ్రిని దేవుడని నమ్మగా, క్రీస్తు ప్రభుని దేవుడని నమ్మగా, పరిశుద్ధాత్మని దేవుడని నమ్మగా సమస్య ఏమిటో నాకు అర్థం కాదు. దేవుడు అన్న తర్వాత వారి దేవత్వంలో సమానత్వం ఉన్నది అని మన యొక్క ఆన్సర్కి సమాధానం లభిస్తుంది. ఆయన పరిశుద్ధాత్ముడు దేవుడని, క్రీస్తు ప్రభు దేవుడని, అలాగే తండ్రిని దేవుడు కూడా దేవుడని, దైవత్వంలో వారు దేవుడు అని పిలువబడినప్పుడు వారు దైవత్వంలో సమానులుగా ఉన్నారు, వ్యక్తులుగా వేరువేరుగా ఉన్నారు అనేది స్పష్టమైన అర్థం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ అర్థాన్ని మనం ఆలోచన చేసినప్పుడు జాగ్రత్తగా వీటిని చదవడం చాలా ప్రాముఖ్యం. దేవుడు ఒక్కడే అంటే వన్ ఔసియా అనే గ్రీకు పదం మనకి కనిపిస్తుంటది. ఒకే దైవత్వం అనేది మనకి కనిపిస్తుంటది. దైవత్వం ఒకే దైవత్వం, వ్యక్తులలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అనేది మనకి తెలియచేయబడింది. ఈ భాగంలో హప్సోటెసెస్, ఒకే స్వభావం గల ముగ్గురు విభిన్నమైన వారు ఉన్నారు దైవత్వంలో అని. దైవత్వాన్ని మనం చూసినప్పుడు ఒకే స్వభావం గల వారే కానీ వారు ముగ్గురు కూడా వేరువేరు అయిన వారు అనేది మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన సంగతి. ఈ యొక్క భాగంలో మనం ఆలోచన చేసినప్పుడు ఒకే స్వభావం గల ముగ్గురు విభిన్నమైన వారు ఉన్నారు అనేది మనం దైవత్వంలో సంపూర్ణంగా ఇంతవరకు నేర్చుకునే అవకాశం జరిగింది. స్వభావం ఒక్కటే కానీ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. దైవత్వం యొక్క ముగ్గురికి కూడా
స్వరూప స్వభావములు సహజంగానే సంపూర్ణంగా మారనివిగా నిత్యము ఉంటూ ఉంటాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అవి సహజంగా ఉంటాయి, మారకుండా ఉంటాయి, నిత్యము ఉంటాయి అనేది దైవత్వం యొక్క ముగ్గురు స్వరూప స్వభావాలు సహజంగానే ఉంటూ ఉంటాయి. ఈ ముగ్గురు యొక్క దైవత్వం యొక్క స్వభావంలో సమానంగా శాశ్వతంగా ఉంటాయి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ భాగంలో మనం చూసినప్పుడు ఈ ప్రతిపాదనని మీరు కొద్దిగా ఆలోచన చేయండి. ఈ యొక్క వాక్య భాగం బైబిల్లో దైవత్వాన్ని గురించి ఏమి బోధిస్తుంది అనే ఒక లాజికల్ కన్క్లూషన్ దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని దైవత్వం ఒకటే అని బైబిల్ బోధిస్తుంది. రెండవ ప్రతిపాదన తండ్రి అయిన దేవుడు దైవత్వం యొక్క ఒక వ్యక్తిత్వం అని బైబిల్ బోధిస్తుంది. దైవత్వంలో ఉన్న ఒక వ్యక్తిగా మనం తండ్రిని చూడవచ్చు. అలాగే పరిశుద్ధాత్మ దైవత్వం యొక్క ఒక వ్యక్తి అని బైబిల్ బోధిస్తుంది. కనుక దైవత్వంలో పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి, తండ్రి అయిన దేవుడు ఒక వ్యక్తి, అలాగే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు దైవత్వం యొక్క ఒక వ్యక్తిత్వంగా బైబిల్ బోధిస్తుంది. అంటే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, వేరు వేరు భిన్నమైన వ్యక్తులు, కానీ దైవత్వం ఒకటే ఉంది. కనుక ముగింపుగా తీర్మానం, బైబిల్ తీర్మానం, లేఖనాన్ని అనుసరించిన తీర్మానం ఏమిటంటే దేవుడు ఒకే స్వభావం లేక ఒకే దైవత్వం, ముగ్గురు వ్యక్తిత్వాలు ఏకమై ఉన్నారు అనేది బైబిల్ మనకి తెలియజేస్తున్న వాస్తవమైన సత్యం. దీనికి ఉదాహరణగా మీకు మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం మీకు అందరికీ సుపరిచితమైన వాక్య భాగం. ఈ వాక్య భాగంలో ఒక ప్రశ్నని మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. అదేమిటంటే మత్తయి రాసిన సువార్త బైబిల్ ఉన్నవారు చూడండి, ఒకసారి తెలిసి నాతో కూడా చదవడానికి ప్రయత్నించండి. 28వ అధ్యాయం 19వ వచనంలో మనమందరం కూడా దీన్ని మహా ఆజ్ఞగా పరిగణిస్తాం. క్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో కూడా గలిలయ కొండకు వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ వారందరూ కూడా ఆయనను చూసి ఆయనకి మృక్కిరి, అయినా వారికి సందేహం ఆయన ఏడ్ల ఉన్నది అనేది విషయం మనకి 16-17 వచనాల్లో రాయబడింది. ఈ వచనాలు అయిన తర్వాత ఆయన ఆరోహణం అయ్యే ముందుగా తన శిష్యులతో కూడా మాట్లాడుతూ ఆయన ఈ యొక్క మహా ఆజ్ఞని తెలియచేయడం అనేది, యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. జాగ్రత్త గుర్తించాలి ఈ భాగం, ఇప్పుడు చదివే భాగం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు. ఇక్కడ ఒక విశేషమైన సంగతిని మీకు ఆ రంగులో యొక్క వాక్య భాగంలోని ఎర్ర రంగులో ఉన్న విషయాన్ని మీకు తెలియజేశాను. దయతో దాన్ని గమనించండి. ఇక్కడ ఈ వాక్య భాగంలో ఎర్ర రంగులో ఉన్న నామములోనికి ఇక్కడ ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు. కానీ ముగ్గురు వ్యక్తులు ఉన్నప్పుడు ఏం చెప్పాలి అక్కడ? నామములలోనికి, ముగ్గురు నామములోనికి బహువచనం రావాలి. కానీ పరిశుద్ధాత్ముడు ఇక్కడ నామములోనికి అంటే ఏకవచన రూపం కనిపిస్తుంటది. వ్యక్తులు ముగ్గురున్న దైవత్వం ఒకటే దైవత్వం ఉంది కాబట్టి వారు దైవత్వంలోనికి బాప్తిజం పొందుతున్నారు. లోనికి అనేది ఇంటు ద పొసెషన్ ఆఫ్, అంటే ఇంటు ద పొసెషన్ ఆఫ్ ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. అంటే దైవత్వంలో ఉన్న ముగ్గురు స్వాధీనములోనికి, దైవత్వం యొక్క స్వాధీనములోనికి వారు వెళుతున్నారు అనే వారు వ్యక్తుల్ని సూచించకుండా దైవత్వంలో ఏకత్వంగా ఉన్న ఆ దైవత్వం ఒకటే కాబట్టి అక్కడ నామములోనికి, నామములలోనికి కాదు, బహువచన రూపం కాదు, ఏకవచన రూపం. ఏకవచన రూపం ఉన్నందువలన దైవత్వం ఒకటే కానీ వ్యక్తులు ముగ్గురు అనేది మనకి తేటగా ఈ లేఖన భాగం వివరిస్తుంది. కనుక ఎందుకు ఇక్కడ నామములోనికి అని ఆ ఏకవచనం ఉపయోగించాలా, ఎందుకు బహువచన రూపం ఉపయోగించలేదో ఒకసారి కొద్దిగా ఆలోచన చేసి చెప్పాలి. ఎవరైనా చెప్తారా? ఎందుకు ఏకవచనం పరిశుద్ధాత్ముడు ఉపయోగించాడు, బహువచనం ఎందుకు ఉపయోగించాలా? ఎందుకంటే ఇక్కడ ఒకరికంటే ఎక్కువ ముగ్గురున్నారు కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ అనే మాట ఎందుకు ఏకవచన రూపాన్ని ఉపయోగించాడు? ముగ్గురు ఏకమై ఉన్నారు కనుక. అంటే దైవత్వం ఒకటి ఉంది, ఏకమై ఉండడం కాదు. ఏకమై ఉన్నా ముగ్గురే ఉన్నారు. దైవత్వం ఒకటే కనుక పదం ఉపయోగించారు. దైవత్వం ఒకటి ఉంది, ఏకమైన ముగ్గురున్నారు. ముగ్గురు ఏకమైన కూడా ముగ్గురే ఉంటారు. ముగ్గురు రావడం లే, ఎప్పుడు ముగ్గురే వ్యక్తులుగా. కానీ దైవత్వం ఒకటే కాబట్టి
నామవాచకం అనేది ఏకవచనంలో రావడం జరిగింది. ఒకవేళ ముగ్గురు ఏకమై ఉన్న ముగ్గురు నామములోనికి, ముగ్గురు తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి, అంటే మన భావన ఏమిటంటే తండ్రిలోనికి, కుమారులోనికి, పరిశుద్ధాత్మలోనికి అని వేరు వేరు చేసి మనం అనుకుంటాం. కానీ అలా కాకుండా దైవత్వంలోనికి, ఒకే సారాంశం ఉన్న దైవత్వంలోనికి అనే దాన్ని, ఆ యొక్క దైవత్వాన్ని సూచించడానికి ఏకవచన రూపం వాడబడింది. లేకపోతే వీరు ముగ్గురు దైవత్వం కలిగిన వారి అయినప్పటికీ కూడా ముగ్గురు వేరు వేరు దైవత్వం కలిగి ఉంటే ముగ్గురులోనికి, ముగ్గురు దేవుళ్ళుగా ముగ్గురులోనికి బాప్తిజం పొందండి అనే నామములలోనికి అంటే ముగ్గురు దేవుళ్ళు అయిపోతారు. అలాగూ కాకుండా ముగ్గురు ఉన్నప్పటికీ కూడా దైవత్వం ఏకవచనం కాబట్టి, దైవత్వం ఒకటే కాబట్టి, ఒకే తత్వం కాబట్టి నామములోనికి అనే దైవత్వంలోనికి, దైవత్వం ఒకటే, ముగ్గురు ఉన్నప్పటికీ కూడా దైవత్వం ఒకటే. కానీ అందులో ముగ్గురు ఉన్నారు. ఎలా సాధ్యం అంటే అది ఎలా సాధ్యమో తెలుసు, అది బైబిల్ సత్యం. ఈ బైబిల్ సత్యాన్ని ఈ యొక్క భాగంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంటది. ఏకవచన రూపం బహువచనంతో కలిపి ఆ యొక్క దైవత్వంలోనికి వారు బాప్తిజం పొందడం అనేది అర్థం ఏమిటంటే ఆ దైవత్వంలోనికి వారు బాప్తిజం పొందుతున్నారు, దైవత్వానికి వారు సమర్పించుకుంటున్నారు, అంటే దైవత్వానికి వారు సాగిలపడి వారు విధేయులవుతున్నారు అనేది ఈ నామములోనికి అనే పదం మనం గుర్తించుకోవాలా. ముగ్గురులోనికి అనే కాదు, దైవత్వంలోనికి. వేరు వ్యక్తులైనప్పటికీ దైవత్వంలో ఒకే దైవత్వం ఉంది కాబట్టి ఒకే దైవత్వంలోనికి అనేది భాగం కనుక తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వారు వ్యక్తులు వేరు వేరైనా దైవత్వం ఒక్కటే అనేది ఈ యొక్క వచనంలోనే మనకు అర్థమైపోతుంది. ఇంకా అనేకమైన వచనాలు ఉన్నాయి, కావాల్సింటే మీరు పరిశీలన చేయొచ్చు. చేసిన తర్వాత నా దగ్గర ఆలోచన చేయొచ్చు. రెండవ మెట్టు, మరొక మెట్టుకి వెళ్తున్నాం. ఈ మరొక మెట్లో మనం చూసేది ఏమిటంటే దేవుని స్వభావం లేక దైవత్వం లక్షణాలు అన్నీ కూడా బైబిల్ మరింత సమగ్రమైన జాబితాన్ని మనకు అందిస్తున్నాయి. ఇది చాలా విశేషమైంది. దేవుని స్వభావం లేదా దైవత్వం యొక్క లక్షణాల గురించి బైబిల్ మరింత సమగ్రమైన జాబితాన్ని మనకు అందిస్తున్నాయి. దానిని బట్టి మనం దైవత్వం ఒకటే, వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు కూడా ఒకే దైవత్వంలో ఉన్నవారుగా, దైవత్వం యొక్క వ్యక్తిత్వాలుగా వారుగా ఉన్నారు అనేది మనకి కనిపిస్తుంది. ఈ భాగంలో దేవునికి పూర్తిగా వర్తించే అనేక స్వభావ లక్షణాలని చూస్తున్నా. ఆ స్వభావ లక్షణాలన్నింటినీ కలిపి ఏమన్నారంటే వన్ యూనిఫైడ్ నేచర్. గుర్తుపెట్టుకోవాలి, దేవునికి ఉన్న స్వభావం ఏమిటంటే ఒకే స్వభావం, అనేక లక్షణాల యొక్క కలయిక ఏకీకృతమై అనేక లక్షణాలు ఉన్నాయి. మారినవాడు అనేది ఒక లక్షణం, అదృశ్యుడు అనేది ఒక లక్షణం, ఆయన నీతిమంతుడు అనేది లక్షణం మనం చూసాం. ఇవన్నిటినీ కూడా ఏకం చేసి కలిపి వన్ యూనిఫైడ్ నేచర్ అని అంటారు. గాడ్ హ్యాస్ వన్ యూనిఫైడ్ నేచర్. ఒకే దైవత్వం యొక్క ఏకీకృతమైన అన్ని లక్షణాలు కలిగిన ఒకే దైవత్వం ఉంది, ఒకే స్వభావ లక్షణం ఉంది. ఆయన దైవత్వం యొక్క స్వభావ అనేక లక్షణాల కలయికతో కూడినవే దైవత్వము. ఆ దైవత్వం యొక్క నేచర్ ఒకటే, వన్ యూనిఫైడ్ నేచర్. అనేక లక్షణాల కలయికతో కూడిన ఒక స్వభావము అనేది దైవత్వాన్ని మీరు నిర్వచనం గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మీరు చూడగలిగితే ఈ దైవత్వం యొక్క తత్వం వచ్చి అనేకమైన తత్వాలు ఉన్నాయి. ఈ అనేక తత్వాలన్నీ యొక్క కలయికే దైవత్వం యొక్క లక్షణాల కలయికనే తత్వము అంటాము, స్వభావము అంటాము, లక్షణాలు అంటాము. వాటిని 3 భాగాలుగా మనం చదివేశాం. దాన్ని చెప్పడంలో మీకు దేవుని సారాంశం, దైవత్వం యొక్క సారాంశం ఏమిటి అంటే మారలేనిది, మార్పు లేనిది, మార్చలేనిది. అలాగే దైవత్వం యొక్క సారాంశం నైతికమైన పరిపూర్ణత, న్యాయం మీద స్థాపించబడ్డం. దైవుని యొక్క సారాంశం ప్రేమ, కనికరం, దయ, ఇంకా అనేకమైన లక్షణాలు ఉన్నాయి. కొన్నిటిని మాత్రం మీకు చెప్పాను. ఈ కొన్నిటిలో ప్రాముఖ్యమైన వాటిని మనం చూడాలి. ఆయన శాశ్వతత్వాన్ని గురించి మనం ఆలోచన చేయగలిగితే ఎల్లప్పుడూ ముగ్గురు శాశ్వతులని, ముగ్గురు కూడా నిత్యులని, ముగ్గురు కూడా పరిశుద్ధులని, ముగ్గురు కూడా దేవుడని గుర్తించడం అనేది బైబిల్లో మనకి కనిపిస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుంటే దేవుని యొక్క దైవత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి వీలుంది. దేవుడు ఒక్కడే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులకి కూడా అందరికీ కూడా సమానమైన ఒకే రకమైన దైవత్వం యొక్క లక్షణాలు అన్నీ కూడా ఉన్నాయి. దైవత్వంలో వారు గొప్పవారు, చిన్నవారు, లేకపోతే మొదట, రెండవ, మూడవది అనే అంతస్తులు కానీ, అధికారాలు కానీ, లేకపోతే
వారి యొక్క సుప్రీం కాదని కాదు ఉండదు. ఎందుకంటే దైవత్వంలో అన్ని లక్షణాలు వారు సంపూర్ణంగా కలిగి ఉంటారు. అందరూ కలిగి ఉంటారు. ఎవరికి ఒకటి తక్కువ ఉండదు, ఒకటి ఎక్కువ ఉండదు. దైవత్వం యొక్క తత్వంలో వారు ముగ్గురు కూడా సమానముగా ఉంటూ ఉంటారు, సమానముగా నిత్యులై ఉంటారు అనేది చాలా ప్రాముఖ్యం. ఇదే మోనోథిస్టిక్ అంటే ట్రినిటేరియన్ సిద్ధాంతం అని అంటారు. మోనోథిస్టిక్ అంటే దేవుడు ఒక్కడే, దైవత్వం ఒక్కటే. ట్రినిటేరియనిజం అంటే ఆ దైవత్వం కలిగిన స్వభావం కలిగిన వారు ముగ్గురు ఉన్నారు అనేది, దేవుడు అనే పదం ముగ్గురికి కూడా వాడబడింది. కనుకనే దేవుడు ఒక్కడే అనే మనం నిర్ణయం రావడానికి అవకాశం ఉంది. క్రైస్తవ థియాలజీలో అంటే క్రైస్తవులు ఉపయోగించే దైవశాస్త్రములో ఉన్న ప్రాముఖ్యమైన అర్థం ఏమిటంటే ఈ 6 అంశాలని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఒకటే అనే అంశం అంటే దేవుడు దైవత్వం ఒకటే అనే అంశం. రెండోది, దైవత్వంలో ప్రతి ఒక్కరు కూడా సమానంగా దైవమై ఉన్నారు, లేకపోతే దేవుడై ఉన్నారు. దేవుని యొక్క ఏకత్వం మరియు ముగ్గురు కూడా ఉండడం అనేది యాంటీనమీ అని కొందరు అనుకుంటారు. అంటే ఏంటండి, చూడ్డానికి ఒక్కరే అయ్యుండి ముగ్గురు ఎలాగ ఉండగలరు, ముగ్గురు ఒకరే ఎలాగ ఉండగలరు అనేది ఒక విరుద్ధమైన వైరుధ్యాలుగా కనిపిస్తూ ఉంటది. వాస్తవానికి ఇది నిజముగా వైరుధ్యం కాదు. ఇది వైరుధ్యం కాదనేది మనం తర్వాత ద లా ఆఫ్ కాంట్రడిక్షన్ అనే ఒక సూత్రం మీద ఆధారపడి మనం చదవడానికి ప్రయత్నిస్తాం. కానీ ఈ దైవత్వం పద్ధతిలో మనం చూసినప్పుడు ముగ్గురికి కూడా ఈ దైవత్వంలో ఉన్న శాశ్వత లక్షణాలు కూడా ఉంటూ ఉంటాయి. ఉదాహరణకి మనం కీర్తనల గ్రంథం 90 అధ్యాయం, ఒకసారి బైబిల్ గ్రంథాన్ని తెరవాలి. 90 అధ్యాయం 2వ వచనం చూడగలిగితే, అధ్యాయం 2వ వచనం, దానిలో 90 అధ్యాయము 2వ వచనం. 2వ వచనంలో, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం అనేవే, పర్వతములు పుట్టక మునుపు, భూమి లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములకు నీవే దేవుడువు, యుగ యుగములకు నీవే దేవుడువు. ఆంగ్లంలో చూడండి, ఆంగ్లంలో ఉన్న ట్రాన్స్లేషన్ మీకు అక్కడ ఇచ్చాను. ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ అనమాట. యుగ యుగములకు దేవుడు నీవే అంటే ఎవర్ లాస్టింగ్, అంటే శాశ్వతంగా నిత్యుడు నీవే దేవుడివి అనగా యుగ యుగములు అనుకంటే మనం ఏమనుకుంటామంటే క్రైస్తవ యుగం ఒకటి ఉంది, మోసే యుగం ఒకటి ఉంది, పితృల యుగం ఒకటి ఉంది, నిత్యత్వం యుగం ఒకటి ఉంది అని యుగ యుగాలని మనం విభజించి చూస్తాం. కాబట్టి మనకి యుగాలు 4-5 యుగాలుగా విభజించి చూడడం అనేది పరిపాటిగా ఉంటుంది. అలాగే ఆ యుగాలను గురించి మాట్లాడాలి. ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ అంటే నిత్యము శాశ్వతము ఉండువాడు అనేది దాని యొక్క భావన. తెలుగులో దాని తర్జుమాన్ని యుగ యుగములు అన్నాడు. దాన్ని ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ అంటే ఆది అంతము లేకుండా ఉండే నిత్యత్వాన్ని, నిత్యం యొక్క ఉనికిని, శాశ్వతమైన ఉనికిని కలిగి ఉన్నట్టు, అలాంటి ఉనికి కలిగిన వాడే దేవుడు, నీవే దేవుడివి. నువ్వెవరివయ్యా దేవుడు అంటే ఏదో గుట్టలో కనపడి చెట్టులో కనపడి మాయమైపోయేవాడు లాంటి వాడు కాదు, కానీ యుగ యుగాలు ఉండేవాడు, ఉండునవాడు అనే దాన్ని తెలియచేయడం మనకి కనిపిస్తుంది. ఒకసారి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 27వ వచనం చూడగలిగితే, 33వ అధ్యాయము 27వ వచనంలో ద్వితీయోపదేశకాండంలో కూడా దైవత్వం యొక్క లక్షణాన్ని తెలియజేస్తూ 33వ అధ్యాయంలో 27వ వచనంలో ఇలా రాయబడింది. ఈ భాగాన్ని లేఖనాలని చూడాలి మీరు. 33వ అధ్యాయము 27వ వచనం చూడగలిగితే, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులను నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుటి నుండి శత్రువులు వెళ్ళగొట్టి నశింపచేయన నేను. ఇక్కడ భాగంలో మనం చూసినప్పుడు మోషే మృతి పొందక మునుపు ఆయన ఇశ్రాయేలుని దీవించి రాసిన భాగం. ఈ భాగంలో వారిని దీవిస్తూ ఆయన అంటున్నాడు, శాశ్వతుడైన దేవుడు అనగా మన దేవుడు ఎవరన్నమాట? శాశ్వతుడైన వాడు. ఆ శాశ్వతుడైన దైవమైన వారు, దైవత్వం ఉన్నవారు, దేవుడైన వారు ముగ్గురు కూడా శాశ్వతులైన వారే. దేవుడైన యెహోవాగా ఉన్నవాడు నన్ను ప్రత్యక్షపరుచుకున్న ఇశ్రాయేలుకు నేను తప్ప మరొక దేవుడు అని చెప్పుకున్న ఆయన కూడా శాశ్వతుడు. అలాగే క్రీస్తు ప్రభు కూడా శాశ్వతుడు. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా శాశ్వతుడు. దైవత్వంలో ఉన్న ముగ్గురు కూడా శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉండునుగాగా, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును, ఆయన నీ చేతి నుండి శత్రువులను వెళ్ళగొట్టలేని ఇశ్రాయేలుని
దీవించడం జరిగింది. ఈ యొక్క భాగాన్ని మీరు ఆంగ్లంలో చూడగలిగితే, ది ఎటర్నల్ గాడ్ ఈజ్ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్ అండ్ అండర్నీత్ ఆర్ ది ఎవర్ లాస్టింగ్ ఆర్మ్స్. అంటే ఎటర్నల్ గాడ్ అనమాట, దేవుడు నిత్యుడు అనమాట. అనగా దేవుడైతే ఆయన నిత్యుడై ఉంటాడు, దేవుడైతే ఆయన పరిశుద్ధుడై ఉంటాడు, దేవుడైతే ఆయన శాశ్వతుడై ఉంటాడు, దేవుడైతే ఆయన అదృశ్యుడై ఉంటాడు. ఇవే తత్వాలు. ఈ తత్వ స్వభావాలు దేవునికి ఉన్న అన్ని తత్వ స్వభావాలు దేవునికి సంపూర్ణంగా ఒకటి హెచ్చు తక్కువ లేకుండా సంపూర్ణంగా ఉన్నప్పుడే దేవుడు అని పిలవబడ్డానికి, లేకపోతే ఎవరిని కూడా దేవుడు అని పిలవడానికి కాదు. అలాగూ ఏదైనా ఈ దైవత్వానికి ఉండవలసిన లక్షణాలు, దేవుడొకటకు ఉండవలసిన స్వభావ స్వరూప లక్షణాలు ఏవైతే లేకుండా ఒకటైనా లేకుండా పోతుందో, అప్పుడు దైవత్వంలో వారిని చేర్చి వారిని దైవంగా అంగీకరించడానికి వీలు కాదు. అందుకనే ఆ రోజుల్లో మహాదేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఉన్న విగ్రహారాధికుల మధ్య, అనేక దేవుళ్ళు అనబడిన వారి మధ్య, దేవతలు అనబడిన వారి మధ్య ఆ ఇశ్రాయేలు ప్రజలు జీవిస్తున్న సందర్భంలో, నా వంటి వాడు మరొకరు లేరు, మరొకరు ఉండరు, నేను తప్ప మరొకడు లేడు, ఎందుకంటే నాకున్న దైవత్వ లక్షణాలు ఏ దేవుళ్ళకి, దేవుళ్ళు అనబడిన వారికి నా స్వరూపాన్ని లేకపోతే నా స్వరూపంలో చేసుకున్న మరి యొక్క ప్రతిమకి కూడా లేదు అనే దాన్ని వివరించే రూపంలో నేనే నిత్యుడైన దేవుడు అనే పదప్రయోగాలు మనకి కనిపిస్తుంటాయి. ఈ భాగంలో మనం కొత్త నిబంధనలో ఒక విశేషమైన భాగాన్ని మనం క్రీస్తు ప్రభుకి ఏ విధంగా పాత నిబంధనలో ఉన్న దేవుడు శాశ్వతుడో, అదే విధంగా కొత్త నిబంధనలో క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత కానీ, అంతకు మునుపు పాత నిబంధనలో ఆయన గురించి మెస్సియాగా ప్రవచనాలు కానీ మనం రెండింటిని ఆలోచించి చూసినప్పుడు, ఈ ప్రవచన భాగాలలోనే ముందుగా దైవత్వంలోని మరొక వ్యక్తిని ఏ విధంగా దేవుడు ఆ పాత నిబంధనలు లేని దేవుడై ఉండడానికి ఆయన శాశ్వతుడో నిత్యుడో, అదే విధంగా పాత నిబంధనలోనే ప్రవచనంలో ఉన్న మెస్సియా కూడా అలాంటి వాడే అనే ప్రవచనాలు మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. వాటిలో రెండింటిని మాత్రమే మనం ఇప్పుడు చూస్తున్నాం. ఒకసారి మీరందరూ కూడా యెషయా గ్రంథానికి వెళ్ళి 9వ అధ్యాయము 6వ వచనం చూడడానికి ప్రయత్నిద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో ఇది క్రీస్తు ప్రభువును గుర్చిన ప్రవచనం అనేది తేటతెల్లగా అందరికీ కూడా తెలుసు. ఈ తెలిసిన విషయాన్ని మనం గుర్తించడం చాలా ప్రాముఖ్యం. ఇందులో ఆయనకి ఇవ్వబడిన పేర్లు హెబ్రీ సెనెటిక్స్ లో రాయబడింది. హెబ్రీ సెనెటిక్స్ లో ఉన్న ఇక్కడ ఆయనకి వర్తింప చేసిన ఒక్కొక్క పేరు కూడా 2 భాగాలుగా ఉంటాయి. ఒక భాగం అందులో దైవత్వాన్ని సూచించేదిగా ఉంటూ ఉంటాయి. దీనినే సెనెటిక్స్, హిబ్రూ సెనెటిక్స్ అంటారు. ఇది జాగ్రత్తగా మీరు గుర్తించాలి. ఆ యొక్క సెనెటిక్స్ లో ఇది రాయబడింది. హెబ్రూ సెనెటిక్స్ లో రాయబడిన దీనిలో ఆయనకి అంటే ఈ ప్రవచింపబడిన ఏ మెస్సియాని గురించి ప్రవచిస్తున్నాడో, ఏ యొక్క శిశువు కొరకు జన్మించే శిశువు కొరకు, కన్యక గర్భమందు జన్మించే శిశువు కొరకు ఈ యొక్క పేర్లను లేకపోతే పదవులను ఈ యొక్క హీబ్రూ సెనెటిక్స్ లో రాశారో, దాని భాగాల్ని మనం చూసినప్పుడు ప్రతి ఒక్కొక్క పేరులో 2 భాగాలు ఉంటాయి. అందులో ఒక భాగం ఆయన యొక్క దైవత్వానికి చెందినవిగా కనిపిస్తుంటాయి. కనుక ఈ యొక్క వచనాన్ని జాగ్రత్తగా చూడండి. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. గుర్తుపెట్టుకోవాలి, ఆయన మైటీ గాడ్. ఏ పదం అయితే పాత నిబంధన గ్రంథంలో ఏకవచనం దేవునికి ఉపయోగించబడి బలవంతుడైన దేవుడు ఎలో అనే మాట మనం ఇంతకు ముందు చదువుకున్నాం. ఆ ఎలోహ్ అనే మాటకి సంబంధించిన అర్థాన్ని కలిగిన క్రీస్తు ప్రభు యొక్క శిశువు పుట్టే క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఆయన ఎవరంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త మాత్రమే కాకుండా ఆయన బలవంతుడైన దేవుడు. దైవత్వాన్ని వివరించే భాగం. నిత్యుడగు తండ్రి. గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఎవరు? నిత్యుడు అన్నమాట. నిత్యత్వానికి తండ్రి ఆయన. నిత్యుడగు తండ్రి అంటే మనం ఏదైతే తండ్రి అని చెప్తున్నామో ఆ తండ్రి ఈ తండ్రి అని అండవుల, ఈ తండ్రి ఆ తండ్రి అండవుల. దైవత్వంలో శిశువుగా జన్మించి భూమి మీద శరీరధారుడైన దైవమై ఉన్న దేవుడై ఉన్న క్రీస్తు ప్రభు, దైవత్వం కలిగిన క్రీస్తు ప్రభుని ఏమని పాత నిబంధనలో పేరు పెట్టి పిలిచారంటే నిత్యుడగు తండ్రి, అంటే నిత్యత్వానికి తండ్రి అని. ఈజ్ ద గాడ్ ఆఫ్ ఎటర్నిటీ అని అంటారు. ఆ తర్వాత సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. కనుక బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అనే పేరు
ఎవరు కలిగి ఉన్నారంటే క్రీస్తు ప్రభు కలిగి ఉన్నారు. ఇది సూచించే విషయం ఏమిటంటే ఇది ఆధిపత్యాన్ని సూచించేది. అనేకమైన వివరాలు ఈ యొక్క వచనంలో ఉన్నాయి. వాస్తవానికి ఆ వివరాలని మీరు వీలైతే చదవడానికి ప్రయత్నించండి. ఆ యొక్క భాగములో వాస్తవానికి మీరు చూసినప్పుడు ఈ బలవంతుడకు అని దేవుడు అనే మాట ఇదే యెషయా గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనంలో కూడా మనకి కనిపిస్తుంది. 10వ అధ్యాయం 21వ వచనంలో శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడుగా దేవుని వైపు తిరుగును, ఎల్లనే మాట ఇక్కడ కనిపిస్తుంది. ఎల్లనే మాట ఇక్కడ నిజమైన దేవునికి వర్తించే రూపములో సందర్భాన్ని బట్టి మనకి కనిపిస్తుంది. ఎల్ యూజ్డ్ ఫర్ ద ట్రూ గాడ్ అని అంటారు. ఈ ఎల్లనే మాట ఇక్కడ దేవుని వైపు తిరుగును, ఏకవచనం, అక్కడ ఏకవచనంలో ఎలో అనే మాట ఉపయోగించబడింది బహువచనముగా. కనుక ఎల్లనే మాట బలవంతుడైన దేవుడు అని ఏకవచనం ఉపయోగించినప్పుడు ఎందుకు ఉపయోగించారంటే ఇక్కడ దైవత్వంలో ఉన్న అందరినీ సూచించకుండా ఆ దైవత్వంలో ఉన్న పుట్టబోయే శిష్యుని గురించి ఆ శిష్యువు ఏమై ఉంటాడు అనే దాని గురించి ఏకవచన రూపం మాగపడేది మనకి 10వ అధ్యాయం 21వ వచనంలో ఏ విధంగానైతే బలవంతుడగు దేవుని వైపు అనేది ఉపయోగించారో అదే రూపంలో నిజమైన దేవునికి ఉపయోగించే పేరుని క్రీస్తు ప్రభు వారికి కూడా ఆయన నిత్యుడకు తండ్రి బలవంతుడైన దేవుడు అనే మాట మనకి కనిపిస్తూ ఉన్నది. ఒకసారి మనం లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 14వ వచనంకి వెళ్ళగలిగితే, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో సర్వోన్నతమైన స్థలములలో ఆయన ప్రభు అయిన క్రీస్తుని గురించి ఆ శిశువు పుట్టబోయే దాన్ని గురించి ప్రవచించిన ప్రవచనంలో ప్రభు దేవదూత వారి వద్దకు వచ్చి వారికి చెప్పిన విషయాన్ని మనం 2వ అధ్యాయం 10వ వచనం నుంచి చూస్తూ ఉంటాం. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. కనుక ఆయన ప్రభు అయిన క్రీస్తు, ప్రభు అనే మాట కూడా దైవానికి సరిసమానమైన గ్రీకు పదం. హిబ్రూలో ఉన్న ఆదోని అనే పదం కానీ గ్రీకులో ఉన్న కురియోస్ అనే పదం కానీ, రెండు పదాలు కూడా దైవత్వానికి ఉపయోగించిన పదం. అదే పదాన్ని ఇక్కడ వారికి దేవదూత ద్వారా తెలియజేయబడడం మనకి కనిపిస్తుంటది. ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదేమి కానవాలు, ఒక శిశువు కొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూసేదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. మనకి ఇక్కడ దేవునికి అనేది థియోస్ మాట. ఇక్కడికి తండ్రికి ఉపయోగిస్తున్నాడని కాదు, వారు దైవత్వానికి స్తోత్రం చెల్లిస్తూ దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేసి థియోస్. కనుక థియోస్ అనే మాటని ఇక్కడ దేవునికి స్తోత్రం చేసిరి అనే పదప్రయోగం మనకి కనిపిస్తుంది. ఈ భాగాలన్నింటిలో అలాగే యోహాను రాసిన సువార్త 14లో కూడా ఈ థియోస్ అనే మాట మనకు కనిపిస్తుంది. 14వ అధ్యాయంలో ఈ భాగాన్ని మీరు చూసినప్పుడు పేరు పెట్టబడిన విషయం యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. నిజదేవునికి ఉపయోగించిన ఆ పదప్రయోగం మనకి ఇక్కడి నిజదేవుడు నిజము కాడు దేవుడు అనే దానికి వ్యత్యాసాన్ని చూపించే రూపంలో వాడబడిన తీరుని మనకి 14వ అధ్యాయము 27వ వచనంలో మనకి కనిపిస్తుంది. 14వ అధ్యాయం 27వ వచనంలో ఎలా రాయబడి, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి ఇక్కడ 25 నుంచి మీరు చదివితే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధిస్తాడు, ఆయన వచ్చి మీకు తెలియచేస్తాడని చెప్పిన తర్వాత, నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదని మీతో చెప్పిన మాట మీరు వింటిరు కదా, తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన యెడల నేను తండ్రి వద్దకు వెలుచున్నానని మీరు సంతోషించుదురు. కనుక తండ్రి నాకంటే గొప్పవాడని చెప్పుకోవడంలో ఆయన దైవత్వాన్ని తృణీకరించడం, ఆయన శరీరంగా మానవుడుగా జన్మించిన రూపంలో ఆయన తండ్రికి లోబడిన వాడే, తండ్రి గొప్పవాడు తాను తక్కువవాడనే రూపంలో మానవుడుగా ఉన్న యూదుడుగా ఉన్న ఆయన తన మానవత్వంలో ఆయన ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు అనేది మనము గుర్తించాలి. అక్కడేమో దైవత్వాన్ని ఒకవైపు, ఇక్కడేమో మానవత్వాన్ని కూడా
రెండింటిని కలిపి మనం ఆయన యొక్క దిశోభావాన్ని మనం చూడడం, రెండు ఆయనకు ఉన్నట్టు దైవత్వం ఉంది, అలాగే మానవత్వం. కానీ తండ్రి దేవునికి అయితే దైవత్వం మాత్రమే ఉంది, మానవత్వం లేదు. అలాగే పరిశుద్ధాత్మ కూడా దైవత్వం మాత్రమే ఉంది, మానవత్వంలో వారి శరీరధారులై ఆయన రక్త మాంసంలో వారు ఎవరు కూడా దైవత్వంలో ఉన్నవారు పాల్గొనలేదు. అలాగూ పాల్గొనకపోయినందున వారేమో శ్రేష్ఠులు, ఈయన తక్కువ వాడు అనేది కాదు, కానీ ఆయనకి దేవునికి ఉపయోగించిన పదప్రయోగాల్ని ఆయనకి కూడా బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి అనే పదప్రయోగాలను ఉపయోగించాడు. అలాగే మీకా గ్రంథంలో ఈయన దేవుడు ఒక కాల పరిమితికైనా ఒక కాలానికైనా ఆయన నిత్యత్వంలో దేవుడిగా ఉండి భూమి మీద వచ్చిన తర్వాత ఆ దైవత్వాన్ని కోల్పోయినాడా? ఎలాగూ ఆయన శాశ్వతుడై ఉంటేనే, నిత్యుడై ఉంటేనే ఆయన దైవత్వంలో పాలిభాగస్తుడై ఉండడానికి, దైవత్వంలో ఉండడానికి అవకాశం ఉంది, లేకపోతే లేదు. మీకా గ్రంథం ఒకసారి మీరు చూడగలిగితే 5వ అధ్యాయం 2వ వచనంలో ఇలాగ రాయబడింది. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబాలలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలు ఏలబోవు వాడు నీలో నుండి వచ్చు కనుక ఇశ్రాయేలులను ఏలబోవు ఆ దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువును గురించిన ప్రవచనం. ఈ ప్రవచనంలో ఆయన శాశ్వత కాలం ఉండువాడు అనే దైవత్వాన్ని గురించిన ప్రవచనంగా కూడా మనం దీన్ని చూడాలి. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షం అగుచుంటేను అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందులో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం అన్న తర్వాత ఆది అంతం లేని ఆ శాశ్వత కాలంలో కూడా క్రీస్తు ప్రభు దైవత్వాన్ని కలిగి ఉన్నాడు. కనుకనే ఆ శాశ్వత కాలంలో శాశ్వతుడు, తండ్రి శాశ్వతుడు, కుమారుడు శాశ్వతుడు, అలాగే పరిశుద్ధాత్ముడు కూడా శాశ్వతుడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం మీరు చూడగలిగితే తండ్రిని, క్రీస్తు ప్రభుని, తర్వాత పరిశుద్ధాత్మను కూడా ఈ యొక్క లేఖనాలలో దైవత్వంలో వారు శాశ్వతులు అనే విషయాన్ని ఎబ్రీ రచయిత మాటల్లో మనము ఆ క్రీస్తుని గురించి అలాగే పరిశుద్ధాత్మని కూడా మనం చూడడానికి అవకాశం ఉంది. 13వ అధ్యాయంలో ఎబ్రీల్ రాసిన పత్రిక 8వ వచనం మీరు చూడగలిగితే 8వ వచనంలో యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకును ఒకటే రీతిగా ఉన్నాడు. గుర్తుపెట్టుగా ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు అంటే మారనివాడు అనేది దైవత్వం యొక్క లక్షణం. అలాగే శాశ్వత కాలం ఉండువాడు అనేది దైవత్వం యొక్క, దేవుని యొక్క లక్షణం. ఇలాంటి లక్షణాలలో సంపూర్ణంగా ఆయన శాశ్వతంగా ఉండేవాడు. క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకును ఒకటే రీతిగా ఉండును. కనుక ఆయన ఒకప్పుడున్నాడు, ఇప్పుడున్నాడు, ఇంక ముందుకు కూడా ఉండబోతాడు. ఆయన శాశ్వత కాలం నిత్యుడు, ఒకటే రీతిగా ఉన్నవాడు, మారినవాడు. కానీ అనేకల ప్రశ్న ఏమిటంటే దేవుని దగ్గర ఆయన కుడిపార్శ్వన మానవుడిగా రక్త మాంసంలో నుండి ఆయన పునరుద్ధానంలో నుండి లేచిన వాడుగా ఆయన తండ్రి దగ్గర ఉన్నాడు. ఆయన తండ్రి దగ్గర ఉన్నాడంటే ఆయన దైవత్వంలో ఎలాగుంటాడు? ఆయన మానవుడుగా ఉన్నాడు, వాస్తవమే ఆయన మానవుడుగా ఉన్నాడు, కానీ దైవత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆయన కోల్పోలేదు. దైవత్వంలో ఏకరీతిగానే ఉన్నాడు. ఏ విధంగానయ్యా ఒక ఆయన దైవత్వంలో ఒక్కడిగా ఉండి అదే విధంగా ఆ మానవత్వంలో వ్యక్తిగా ఉండి ముగ్గురు వ్యక్తులు ఒక దైవత్వం ఎలాగ సాధ్యమా అనేది ప్రశ్నార్థకంగా లాజికల్ కాంట్రడిక్షన్ అంటారు. ఏ విధంగా తార్కికమైన విరుద్ధమైన భావం ఏమి కాదు అనేది మనం ముందు చూద్దాం. ఇదే అధ్యాయంలో 9వ అధ్యాయంలో ఎబ్రిల్ రాసిన పత్రిక పరిశుద్ధాత్మను గురించి చెప్తూ 9వ అధ్యాయం 4వ వచనంలో 9వ అధ్యాయం 4వ వచనం ఇలాగ రాయబడింది. అందులో వాస్తవానికి నిత్యుడగు ఆత్మ అనే మాట మనకి 14వ వచనంలో కనిపిస్తుంది. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ భాగంలో మనము నిత్యుడగు ఆత్మను గురించి, దేవుని గురించి, తండ్రిని దేవుని గురించి, అలాగే క్రీస్తు ప్రభువుని గురించి కూడా ముగ్గురు వ్యక్తులు, దైవత్వంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. కనుక ముగ్గురు వ్యక్తులు కూడా శాశ్వతులు, ఒకే రీతిగా ఉన్నవారు, వారు నిత్యులు, శాశ్వతులు. కనుక అది దైవత్వం యొక్క లక్షణం. దేవుడై ఉండడానికి ఆ లక్షణాన్ని ముగ్గురు కూడా కలిగి ఉన్నారు. కాబట్టి దైవత్వంలో మారిన వారుగా ఎప్పుడు కూడా ఏకరీతిగా ఒకే రీతిగా ఉన్నవారినే దేవుడని పిలవడానికి అవకాశం ఉంది. అలాగూ లేకపోతే దేవుడని పిలవడానికి వారు అర్హులు కాదు, యోగ్యులు కాదు. దైవత్వం కుటుంబంలో లేకపోతే దైవత్వంలో వారు ఉండడానికి వీలు కాదు, వారిని పరిగణించడానికి కూడా వీలు కాదు, లేకపోతే దేవుడని సంబోధించడానికి కూడా వీలు కాదు.
కానీ వీరి విషయంలో మనం చూసినప్పుడు ముగ్గురిని కూడా దైవత్వంలో శాశ్వతులై నిత్యులై పరిశుద్ధులై ఉన్నందున దేవుడు అనే గుర్తింపు వారు ముగ్గురికి కూడా ఇవ్వడం అనేది లేఖనాల్లో మనకి కనిపిస్తుంది. కనుక దేవుడు అనే పదం ఉపయోగించబడినది ఎవరెవరికి అంటే ముగ్గురికి కూడా దేవుడు అనే పదం ఉపయోగించబడినది అనేది మనకి కనిపిస్తుంటది. వాస్తవానికి ఆ యొక్క భాగం యేసును గుర్చిన విషయంలో మనకి తెలియచేయబడింది. యేసును గుర్చి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం అనుకుంటా. ఇలా అంటే ఒకసారి చూడు, ఇది కనిపిస్తుంది అనుకుంటా. ఓకే, దేవుడు అనే పదం ఉపయోగించబడినప్పుడు తండ్రి అనే దేవునికి యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 1, 3, 5 వచనాల్లో మనకి కనిపిస్తుంది. తండ్రి అనే దేవుడిని దేవుడు అని సంబోధించడం ఈ 3 వాక్య భాగాలలో కూడా అనేకమైన వాక్యాలు ఉన్నాయి. కొన్ని మాత్రమే మీకు వివరిస్తున్నా. కనుక ఈ యొక్క క్రీస్తు ప్రభువుని గురించి ఆయన దేవుడు అనేది అద్వితీయ సత్యదేవుడు అని నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవం అనే పదప్రయోగం కనిపిస్తుంది. ఈ అద్వితీయ అనే మాట ఎందుకు ఉపయోగించారో నాకు తెలియదు, కానీ ఒకవేళ తెలుగులో ఆంగ్లంలోనైతే ఒకటి అనే పదమే కనిపిస్తుంది. ఒకటి అంటే వన్, ఓన్లీ వన్ అంటే ఆయన దైవత్వంలో ఉన్న ఒక ఆయనగా కనిపిస్తుంది. వన్ అనే పదమే కనిపిస్తుంది. వన్ ట్రూ లివింగ్ గాడ్ అనే పదం మనకి ఆంగ్లంలో కనిపిస్తూ ఉంటుంది. ఏదేమైనా ఇక్కడ దైవత్వంలో తండ్రిని గురించి మాట్లాడినప్పుడు ఆయనని దేవుడిగా కూడా గుర్తించి ఆ పదప్రయోగం దేవుడు అనే అద్వితీయుడు అంటే ఆ అద్వితీయ దైవత్వంలో ఇంకొక ఆయన లేడు అనే అర్థంతో మాత్రం ఉపయోగించలేదు ఇక్కడ. ఎందుకంటే వన్ అనే మాట న్యూటర్ జెండర్ అనేది మీకు ఇంతకు మునుపు చెప్పా. అది వ్యక్తిని చూపించేది కాదు, కానీ అది దైవత్వంలో ఉన్న దైవత్వ సారాంశాన్ని చూపించేది అని మనము చదువుకున్నాం ఇంతకు మునుపు. దాన్ని అన్ని వివరించడం ఇలా. కానీ ఇక్కడ తండ్రికి దేవుడు అనే పదాన్ని ఉపయోగించడం అనేది ఎందుకు ఉపయోగించారంటే ఆయన దైవత్వంలో అన్ని లక్షణాలు కూడా సంపూర్ణంగా కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనకి పదప్రయోగాన్ని ఉపయోగించడం మనకి కనిపిస్తుంది. ఆయన ప్రార్థన చేస్తూ ఉపయోగించిన భాగము, ఆ యొక్క ప్రార్థన చేస్తూ ఆయన ఉపయోగించినప్పుడు ఆయన తండ్రి వైపు చూసి కన్నులెత్తి ప్రార్థన చేయడం మనకి కనిపిస్తూ ఉంటుంది. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కళ్ళెత్తి, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము, నీవును నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరాల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. కనుక ఆయన అధికారం ఇచ్చిన వాడు కనుక, నేను పొందినవాడు కనుక దైవత్వంలో తక్కువ అని చెప్పడానికి వీలు కాదు. ఎందుకంటే దైవత్వంలో వారు సమానులు. వారు దైవత్వంలో వ్యక్తులుగా వారి స్వయం అధికారాన్ని ఉపయోగించడానికి వ్యక్తిత్వంలో వారికి స్వయం అధికారం ఉంది. ఎందుకంటే వారు వ్యక్తులు కాబట్టి. గుర్తుపెట్టుకోవాలన్నమాట. వ్యక్తులకి ఏముంటుందో మనం చదివాం. పర్సనాలిటీ, పర్సన్ అంటే వివేచన జ్ఞానం ఉంటుంది, ఆ తర్వాత స్వయం నిర్ణయం ఉంటుంది, అలాగే స్వయం స్వేచ్ఛ చిత్తాన్ని ఉపయోగించుకొని ఏది మంచి ఏది చెడు చేయడానికి స్వయం అధికారం ఉంటుంది. అధికారం మరొకరి దగ్గర నుంచి పొందినంత మాత్రాన క్రీస్తు ప్రభు దైవత్వాన్ని కోల్పోయిన వాడు కాదు. నాకు స్వయం అధికారాన్ని ఇచ్చాడు, సర్వ శరీరాల మీద నాకు అధికారం ఇచ్చాడు. అవును, ఆయనకి అధికారం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన శరీరంలో రక్తమాంసంలో మానవుడుగా ఉన్నాడు. మానవుడుగా ఉన్న కారణాన్ని బట్టి దైవత్వంలో ఉన్న ఒక వ్యక్తి అయినప్పటికీ కూడా మానవ వ్యక్తిత్వాన్ని ధరించిన వాడుగా, శరీరం దారిలో ఉన్నవాడుగా ఆయన తండ్రి దగ్గర అధికారం పొంది అధికారమును బట్టి సర్వ శరీరాల మీద అధికారిగా ఉన్నాడు. ఆయనకి భూమి మీద ఆకాశం మీద సర్వాధికారి అయి ఉన్నాడు అనే మాట మనకి కనిపిస్తుంది. అలాగే అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటి నిత్య జీవం. అద్వితీయ అనే మాట ఆంగ్లంలోనైతే వన్ అనే మాట. వన్ లివింగ్ గాడ్, ఎటర్నల్ గాడ్, సత్యదేవుడు. ఆయన సత్యవంతుడై ఉంటాడు, దైవత్వమై ఉంటాడు. అలాగే క్రీస్తు ప్రభు కూడా సత్యవంతుడై ఉంటాడు, దైవత్వం గలవాడై ఉంటాడు. కనుక అద్వితీయ అనేది దైవత్వంలో ఉన్న మరిద్దరిని తోసివేసిన రూపంలో ఉపయోగించే విధానం కాదు. ఎందుకంటే దైవత్వం ఒక్కటే కాబట్టి, ఆ ఒక్కటిలో ఉన్న దైవత్వంలో ఉన్న ముగ్గురున్నారు కాబట్టి ఒకరిని పక్కకు దోసి ఇంకొకరు మాత్రమే ఆ దైవత్వాన్ని ఆక్రమించుకునే రూపంలో వాడబడే
అద్వితీయ అంటే రెండవ వాడు లేని వాడంటే దైవత్వంలో ఉన్న ఇద్దరు, లేదంటే ఇద్దరు ఎప్పుడు లేకుండా పోతారంటే దైవత్వం లేకపోతే లేకుండా పోతారు. దైవత్వం ఉంటే వారు చేర్చబడుతుంటారు, దైవత్వం లేకపోతే లేకుండా పోతుంటారు. దైవత్వం ముగ్గురికి ఉంది కాబట్టి దైవత్వంలో సారాంశంలో ఒక్కటిగా ఉండి వ్యక్తులుగా వేరువేరుగా ఉన్నారు అనేది మనం గుర్తించాలి. ఈ భాగంలో మనం నేర్చుకున్న విషయం ఏమిటంటే తండ్రి అయిన దేవుడు దైవత్వం అలవాడు కాబట్టి దేవుడు అనే పదప్రయోగం ఆయనకి కూడా ఉపయోగించబడింది. మరి కుమారుని గుర్చిన భాగంలో ఇక్కడ ఒక విశేషమైన భాగం ఉంది. మనం యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక వ్యాకరణ భాగాన్ని కూడా మీకు చూపించవలసిన అవసరం ఉంది. అనేక సార్లు ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనేది ఇది కంఠతో మనకు వచ్చేది. ఆంగ్లంలో ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ ద గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. ది అనే ఆర్టికల్ కనిపిస్తుంది. ఎవరినో నిర్దిష్టంగా చెప్తున్నాడు, ది వర్డ్, ది వర్డ్, ది వర్డ్ అంటే నిర్దిష్టంగా ఒక ఆర్టికల్ వచ్చినప్పుడు అది ఒక నిర్దిష్టమైన ఎవరినైతే ఏ వాక్యం ఉందో, దేవుడిగా ఉన్నాడో, దేవునితో ఉన్నాడో, ఆది నుండి ఉన్నాడో ఆ దైవాన్ని ఆ దేవుణ్ణి చూపించేదిగా ది అనే మాట ఉపయోగించబడింది. ఎవరితో ఉన్నాడన్నప్పుడు ది అగపడలా. మీరు జాగ్రత్త గమనించండి. ఎవరితో ఉన్నాడంటే దేవునితో ఉన్నాడు అన్నది, కానీ ది గాడ్ అని ఉపయోగించారు అక్కడ. కానీ వర్డ్కి ఉపయోగించాడు ది వర్డ్ అనేది, ది వర్డ్, ది వర్డ్. కానీ గాడ్కు చెప్పినప్పుడు, దాని గురించి చెప్పినప్పుడు విత్ గాడ్, వాజ్ గాడ్ అని చెప్పినప్పుడు ఆ యొక్క నిర్దిష్టమైన ఆర్టికల్ ది అనే దాన్ని ఉపయోగించలేదు. ఎందుకంటే దైవత్వాన్ని అంతటికి చెందింది థియోస్ అనే మాట. థియోస్ అనే మాట దైవత్వాన్ని అంతటికి చెందింది కాబట్టి అక్కడ ది అనేది కానీ చేర్చి ఉన్నా, లేకపోతే యెహోవా సాక్షులు చేర్చినట్టు ద వర్డ్ వాజ్ ఏ గాడ్, ఆయన మరొక దేవుడు, ఇంకొక ఆయన దైవత్వంలో ఆయన ఒక దేవుడు అనే దాన్ని యెహోవా సాక్షులు ద వర్డ్ వాజ్ ఏ గాడ్ అనేది ఉపయోగించాడు. గ్రీక్ లో ఏ అనేది లేదు, ది అనేది లేదు దేవుడు అనే పదం దగ్గర. కానీ అదే వాక్యం దగ్గర అయితే ది అనేది 3 సార్లు కనిపిస్తుంటది. అలాగే 3 సార్లు వాజ్ అనేది కనిపిస్తుంది. వాజ్ అంటే మనకు తెలుగులో ఉండెను 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 అనే మాట కనిపిస్తుంది. అంటే గతంలో ఎప్పుడో నిత్యత్వంలో ఆరంభంలో ఉన్నాడండి, ఆ తర్వాత ఉండలేదు అనేది కాదు. ఈ వాజ్ అనే క్రియాపదం అసంపూర్ణ కాలం అని అంటే దీన్ని ఏమంటారంటే ఇంపరేటివ్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. ఇంపరేటివ్ టెన్స్ లో ఉంది. ఇంపరేటివ్ అంటే ఏమిటి? ఇంపరేటివ్ అంటే అసంపూర్ణమైన కాలం, గతంలో చూసినట్టుగానే నిరంతరం కూడా ఆయన దేవుడు అనేది ఈ గ్రీక్ గ్రామర్ యొక్క వ్యాకరణంలోని యొక్క భావన. ఈ భావనను బట్టి మనం చూసినప్పుడు క్రీస్తు ప్రభు ఎప్పుడో తండ్రి దగ్గర దేవుడుగా ఉన్నవాడు మాత్రమే కాదు, కాలంలోనికి వచ్చిన తర్వాత, శరీరంలో వచ్చిన తర్వాత దేవుడు కాకుండా ఉన్నవాడు, ఆ తర్వాత నిత్యత్వంలోనికి వెళ్ళినప్పుడు ఆయన దైవత్వం గలవాడుగా ఉన్నాడని చెప్పేది కాదు. కానీ ఆయన దైవత్వం ఒకసారి దైవత్వంలో ఉన్న తర్వాత, దైవమై ఉన్న తర్వాత, దేవుడై ఉన్న తర్వాత నిరంతరం నిత్యము కూడా దేవుడుగానే ఉండాలి, ఉండి తీరాలి. ఉండకపోతే దైవత్వంలో ఉండడానికి వీలు కాదు. అలాగ ఉన్నందున, దేవుడై ఉన్నందున ఆయనని ఈ యొక్క అసంపూర్ణ కాలంలోని క్రియాపదముతో ద వర్డ్ వాజ్ విత్ గాడ్, ద వర్డ్ వాజ్ గాడ్ అనే మాట ఉపయోగించడం జరిగింది. ఈ క్రియాపదం వాజ్ అనేది అసంపూర్ణ కాలాన్ని సూచించేది. అంటే గతంలో ఆయన దేవుడై ఉండి ఎల్లప్పుడూ కూడా నిరంతరము దేవుడుగానే ఉన్నాడు. ఈ ఆల్వేస్ ఎగ్జిస్టింగ్ యాజ్ గాడ్. ఏ విధంగా ఉన్నవాడు అనువాడై ఆయన పదం మనం ఉపయోగిస్తామో అలాగే ఈయన కూడా ఉండుననువాడు దేవుడుగా ఎల్లప్పుడూ ఉంటూ ఉంటాడు, శాశ్వతం ఆయన దేవుడుగానే ఉంటాడు అనే పద ప్రయోగాన్ని క్రీస్తు ప్రభుకి ఉపయోగించడం జరిగింది. కనుక ప్రియమైన వారులారా, దేవుడు అనే పదం ఉపయోగించబడింది దైవత్వంలో. అలాగే పరిశుద్ధాత్మ కూడా దేవుడు అనే పదం ఉపయోగించబడింది. అననీయ సఫర్య విషయంలో మనకి ఇది కనిపిస్తుంటది. అననీయ పరిశుద్ధాత్మతో వారు అబద్ధమాడినప్పుడు దేవునితో అబద్ధమాడావు అని తెలియచేయడం మనకి కనిపిస్తుంటది. అక్కడ ఇంప్లైడ్ ఇవే అంటారు. అంటే గుప్తమైన రూపంలో పరిశుద్ధాత్మకి విరోధంగా అబద్ధం ఆడడం అనేది దేవునికి అబద్ధం ఆడడం కనుక పరిశుద్ధాత్ముడు దైవత్వం గలవాడు అనేది మనకి కనిపిస్తుంది. మరొక ఉదాహరణ, 2 ఉదాహరణ చూసాం మనం ఇంతకు. ఈ భాగంలో అయితే మనం శాశ్వతత్వాన్ని గురించి ఆలోచన చేసాం. ఆయన నిత్యుడు అనేది.
మరొక భాగంలో వెళితే ఆయన దేవుడు అనే పదప్రయోగం ముగ్గురికి కూడా ఉపయోగించింది కనుక ముగ్గురికి దేవుడికి శాశ్వతుడు అని ఉపయోగించిన తీరును బట్టి దైవత్వంలో ఈ కొన్ని లక్షణాలు మాత్రమే కాకుండా అన్ని లక్షణాల్లో దైవత్వం యొక్క స్వరూప స్వభావాల్లో అందరికీ సమానంగా ఉన్నారు. ఏ యొక్క దైవత్వ యొక్క రూపంలో ఏ రూపంలో కొదువుగా లేరు. దానికి మరొక ఉదాహరణ దేవుడు పరిశుద్ధుడు అని. అనగా దేవుడు పరిశుద్ధుడు అయితే తండ్రి కూడా పరిశుద్ధుడై ఉండాలి. తండ్రి పరిశుద్ధుడు కాకుండా దేవుని యొక్క దైవత్వంలో ఉండడానికి వీలు కాదు. అందుకని యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 11వ వచనం మీరు చూసినప్పుడు దేవుడు పరిశుద్ధుడు అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. 17వ అధ్యాయం 11వ వచనంలో నేను ఇక్కడ లోకంలో ఉండను కానీ మీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము అని కనుక ఏమని సంబోధిస్తున్నాడు? తండ్రిని పరిశుద్ధుడు అయిన తండ్రి. కనుక తండ్రి ఏ విధంగా పరిశుద్ధుడిగా ఎంచబడ్డాడో దైవత్వంలో, అలాగే క్రీస్తు ప్రభువు కూడా పరిశుద్ధుడై ఉన్నాడు. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా పరిశుద్ధుడై ఉన్నాడు. కనుక పరిశుద్ధుడై ఉండడం అనేది దైవత్వం యొక్క లక్షణాలు. ఉదాహరణగా మానవాళికి క్రీస్తునందు జన్మించిన వారిని కూడా పరిశుద్ధులని పిలువబడ్డం జరగద్ది, కానీ ఆరోపంలో కాదు. వారు పరిశుద్ధులు. వారైతే సంపూర్ణంగా పరిశుద్ధులు. గుర్తుపెట్టుకోవాలి, వారైతే సంపూర్ణంగా పరిశుద్ధులు. మనమైతే పరిశుద్ధులుగా ఎంచబడిన వారు. పరిశుద్ధులుగా మనం కేవలము ఎంచబడ్డామంటే మనం పరిశుద్ధులం కాదు. వాస్తవానికి మన పాపాలు క్షమించి మనలను పరిశుద్ధులుగా లెక్కించాడు. పరిశుద్ధుల కోవలోనికి లెక్కించుకున్నాడు అంతే. అలాగా దైవత్వంలో ఉన్న తండ్రి గాని కుమారుడు గాని పరిశుద్ధాత్మ గాని పరిశుద్ధుడంటే సంపూర్ణంగా పరిశుద్ధుడు. ఏ మచ్చ మరక లేనివాడుగా పరిశుద్ధుడైనగా ఉన్నవాడు, ప్రత్యేకంగా ఉన్నవారు, వారిలో ఏ కళంకం లేని వారుగా ఉన్నారు అనేది తండ్రి అయిన దేవునికి ఉపయోగించబడింది. అలాగే క్రీస్తు ప్రభువుకు కూడా ఉపయోగించబడింది. క్రీస్తు ప్రభువుడు పరిశుద్ధుడనే విషయం అపొస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో మీరు పేతురు ప్రసంగంలో క్రీస్తు ప్రభువుని గురించి అనేకమైన సంగతులు, ఆయన ప్రభువని ఆయన క్రీస్తుని నియమించబడ్డాడనే విషయాన్ని మీరు ఎక్కువగా చదువుతూ ఉంటారు. అందులో భాగంగానే 38వ వచనంలో మీకు అందరికీ కంఠతంగా వచ్చే వాక్య భాగం, ఆ భాగంలో కూడా క్రీస్తు ప్రభువుని పరిశుద్ధాత్మను గురించి చెప్పిన భాగంలో క్రీస్తు ప్రభువుని గురించి వాస్తవానికి మీరు 30వ వచనం నుంచే చదవాలా. క్రీస్తు ప్రభు యొక్క శరీరం కుళ్ళు పట్టనేదని, ఆ తర్వాత పరిశుద్ధిని కుళ్ళు పట్టనేవు అనే విషయాన్ని మనం 25వ వచనం నుంచి కూడా మనం ముందుకు చదువుతూ 38వ వచనం వరకు వస్తే నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనేవు అనే వాక్య భాగం మనకి క్రీస్తు ప్రభుని గురించి తెలియచేయడం జరిగింది. కనుక క్రీస్తు ప్రభుని కూడా అలాగూ పరిశుద్ధుడిగా నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనేవు అనే మాట మనకి ఈ యొక్క భాగంలో కనిపిస్తూ ఉంటుంది. అందులో భాగంగా 4వ అధ్యాయం 30వ వచనంలో కూడా మనకి కనిపిస్తుంది. 4వ అధ్యాయం 30వ వచనం చూడగలిగితే, రోగులకు స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా, కనుక నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా పరిశుద్ధాత్మ తెలియజేసేది ఏమిటంటే పరిశుద్ధుడైన సేవకుడు ఆయన దేవుని పరిశుద్ధుడు అని కూడా చెప్పబడింది. అనేక సువార్తల్లో దేవుని సేవకుడైన అని చెప్పబడింది, దేవుని సేవకుడైన పరిశుద్ధుడు, పరిశుద్ధ సేవకుడని చెప్పబడింది, పరిశుద్ధుని కుళ్ళు పట్టనేది. ఇలాగూ క్రీస్తు ప్రభుని కూడా నీ పరిశుద్ధిని అనే మాట, పరిశుద్ధులు అనే మాట క్రీస్తు ప్రభు కూడా ఉపయోగించబడింది. అలాగే ఆ పరిశుద్ధాత్మ కూడా లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో చూసినప్పుడు 35వ వచనంలో పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ లూకా గారు ఆయన గురించి 35వ వచనంలో ఎలాగో తెలియచేయడం, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తిని నిన్ను కమ్ముకొనుడు గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. కనుక పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పరిశుద్ధాత్మ అనే మాటలనే పరిశుద్ధాత్మను గురించిన విషయం, పరిశుద్ధాత్మ అనే విషయం మనకి తెలియచేయబడింది. ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అనేది, పరిశుద్ధాత్మతో నిండుకొనిన అనే మాట కూడా మనకి పరిశుద్ధాత్మను గురించి అనేకమైన వచనాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మని నిండుకొని ఉన్నప్పుడు అనే మాట కూడా, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దైవత్వంలో ఒక వ్యక్తిగా, శక్తి కాదు, ఆయన వ్యక్తి, ఒక వ్యక్తి అనేది మనం గుర్తించాలా. ఆయన గురించి కూడా పరిశుద్ధాత్మ అని పలకడం అనేది మనకి కనిపిస్తుంటది. క్రీస్తు ప్రభువుని కూడా పరిశుద్ధుడు అనేది, పరిశుద్ధ సేవకుడు అనేది కనిపిస్తుంది. తండ్రిని పరిశుద్ధుడని, క్రీస్తు ప్రభు పరిశుద్ధుడని, పరిశుద్ధాత్మను కూడా పరిశుద్ధుడని చెప్పినప్పుడు వారు దైవత్వంలో ఉన్న దైవత్వాన్ని సూచించేవిగా
అలాగే దేవుడు మాట ఉపయోగించినప్పుడు దేవుడు అనే పదం ముగ్గురికి ఉపయోగించడం వలన వారు దైవత్వంలో భాగమైనారని, అలాగే శాశ్వతమైన లక్ష్యమైన దైవత్వం యొక్క గుణమైన శాశ్వతుడు, నిత్యుడు, మారనివాడు అనేది ఉపయోగించినప్పుడు అలాగే దైవత్వంలో ఇలాగూ దైవత్వం యొక్క లక్షణాలన్నీ కూడా ముగ్గురికి ఉన్నందున వారు దేవుడు అని పిలవడానికి వీలు. ఈ భాగంలో ముఖ్యంగా ఈ విషయానికి ముగింపుకి రావడానికి ఈ పట్టణం మనల్ని నడిపిస్తుంటది. ఈ పట్టణంలో ఉన్న ఈ భాగంలో మనం ముగింపుకు వచ్చే విషయం చూసినప్పుడు ఈ భాగానికి హేతుబద్ధమైన నీతియుక్తమైన ఆత్మ అనంత లక్షణాలు గలవాడు. ఆత్మ ముగ్గురు వ్యక్తులలో స్వయం ఉనికిలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా దైవత్వం ముగ్గురితో సంపూర్ణము మరియు సంపూర్ణ ఐక్యతతో ఉన్నారు. గాడ్ హెడ్ అనేది దైవత్వం ఒక దైవ కుటుంబం లాంటిది. దైవ కుటుంబంలో ముగ్గురు ఉన్నారు. అలాగే వారు ముగ్గురు కూడా కలిసి నిత్యము ఉంటారు, కలిసి సరిసమానంగా ఉంటారు. సమానమైన వారు, ఒకే స్వభావం తత్వం కలిగిన వారు. తత్వంలో వారు ఒకే తత్వం కలిగినారు, స్వభావంలో వారు ఒకే తత్వం కలిగి ఉన్నారు. పరిశుద్ధమైన ముగ్గురు కూడా, నిత్యులైన ముగ్గురు కూడా, శాశ్వతులైన ముగ్గురు కూడా, దేవుడు అని పిలువబడిన ముగ్గురు కూడా వారు దైవత్వంలో స్వభావంలో ఒకే నేచర్, ఒకే ఎసెన్స్ కలిగి ఉన్నారు. కానీ దైవత్వంలో ఉన్న ముగ్గురు కూడా వేరు వేరు విభిన్నమైన వ్యక్తులుగా, ఒక ఆయన మరొకనాయన లాంటి వారు కాదు, మరొక ఆయన మరొకరు లాంటి వారు కాదు. దేనిలో ఉంటే వ్యక్తులుగా, విభిన్నమైన వ్యక్తులుగా, పర్సన్స్ గా ఉన్నారు. There is a rational, righteous spirit, infinite in attributes. This spirit is self-existent in three persons, yet one in substance, with the persons in absolute perfect unity. ఈ యొక్క నిర్వచనాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ యొక్క దైవత్వంలో ఉన్న సారం గాని, ఆ దైవత్వంలో ఉనికి కలిగి ఉన్న వ్యక్తులు గాని, వారు సంపూర్ణంగా అన్ని లక్షణాలని అనంతం కలిగిన వారి, సంపూర్ణంగా కలిగిన వారి, వారు పరిపూర్ణమైన ఐక్యతను కలిగిన వారిగా దైవత్వంలో ఉన్నారు కనుక యేసు శరీరధారి ఒకటి వలన దేవునిలో దైవత్వంలో ఎటువంటి మార్పు లేదు అనేది మనం గుర్తించాలా. దైవత్వంలో అందరూ కూడా ఏకమై ఉన్నారు కనుక ఈ యొక్క పాఠం ఈ యొక్క రూపంలో మీకు గుర్తు చేయడానికి మరొక అవకాశం మరొక రూపంలో చెప్పాను. ముందు చెప్పిన వాటినే వారు దేవుడు అనడానికి, దైవత్వంలో ఉండడానికి కారణాలు చూపించారు. ఒకటి, వారి లక్షణాల్లో శాశ్వతత్వం, నిత్యత్వం, దేవుడు అని పిలవడం. అంత మాత్రమే కాకుండా వారు పరిశుద్ధులై ఉండడం దైవత్వానికి మూలంగా ఉంది. అందుని బట్టి వారు ముగ్గురు కూడా ఒకే తత్వం కలిగి ఉన్న ముగ్గురు వేరు వేరు వ్యక్తులు, విభిన్నమైన వ్యక్తులైన వారు దైవత్వంలో ఉన్నవారు, దేవుడు అని పిలవడానికి తగిన వారు. వారు దేవుడు కాకపోతే దైవత్వంలో ఉండవలసిన వీలు లేదు. దైవత్వంలో ఎలాంటి పాత్ర క్రీస్తు ప్రభు పోషించడానికి వీలు కాదు. ఇది అర్థమైంది అనుకుంటా.